హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అదే రోజున మహిళలకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు విడుదల చేయబోతున్నట్లు, టోటల్‌గా 3 పథకాలకు సంబంధించిన మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు, ఆ యొక్క 3 పథకాలేమిటి, అలాగే వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీలు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే తప్పనిసరిగా మహిళలకు సంబంధించి ప్రతి నెల 1500 రావాలంటే ఒక కార్డ్ అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ కార్డ్ అనేది ఏమిటి, దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్‌లో అందజేస్తూ ఉంటాను. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతుండగా, అదే రోజున పలు కీలక ఫైళ్ల మీద సంతకం పెట్టడం జరుగుతుంది. ఇందులో మహిళలకు సంబంధించి ముందుగా గనుక చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రూ. 1500 అందజేస్తామని హామీ అనేది ఎన్నికల సమయంలో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక, అలాగే తెలంగాణలో ఈ యొక్క పథకాన్ని ఇప్పటికైతే ప్రారంభించడం జరిగింది. ముందుగా కర్ణాటక విషయానికి గనుక వచ్చినట్లయితే కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 2000 అనేది 1వ తేదీనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది అయితే జమ చేస్తున్నారు. ప్రతి నెల ఈ యొక్క రేషన్ కార్డు అంటే కర్ణాటక వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో, రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ. 2000 అనేది ఆ యొక్క మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేస్తున్నారు. ఇది కర్ణాటకకి సంబంధించి. అలాగే తెలంగాణలో కూడా మహాలక్ష్మి పేరుతో ఈ యొక్క పథకానికి సంబంధించిన మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల రూ. 2500 అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది అమల్లో ఉండడంతో ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా అనేది వేస్తూ వస్తోంది. ఈ నెల చివరాఖరులో ఈ యొక్క మహాలక్ష్మి పథకం ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోయే 6 గ్యారంటీల పథకాల్లో భాగంగా మొదటిది మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 1500 అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రూ. 1500కి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు మహిళలకు సంబంధించి బీసీలకు ఒక పథకం, ఎస్సీలకు ఒక పథకం, ఎస్టీలకు ఒక పథకం, అలాగే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఒక పథకం, ఈ విధంగా పథకాలు అనేది అంటే టోటల్ గా 5-6 పథకాలు అనేది విడతల వారీగా ఈ యొక్క పథకాలు అనేది అయితే ప్రారంభించడం జరిగేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం హయాంలో ఈ యొక్క కమ్యూనిటీల వారికి అంటే కులాల వారీగా ఉన్న పథకాలు మొత్తాన్ని కలిపి మహాలక్ష్మి పథకం ద్వారా అన్ని కులాల వారికి ప్రతి నెల 1వ తేదీన రూ. 1500 అనేది మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటంటే తప్పనిసరిగా ప్రతి మహిళకు అంటే ఆ యొక్క మహిళ ఎవరైతే అప్లై అనేది చేసుకుంటున్నారో ఆ యొక్క మహిళకు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు అనేది కలిగి ఉండి తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఎవరికైతే 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ఉన్నారో ఆ మహిళకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా రూ. 1500 అనేది ప్రతి నెల అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఎలిజిబిలిటీలో మరొక అప్డేట్ ఏమిటంటే మహిళలకు సంబంధించి తప్పనిసరిగా వారికి 18 సంవత్సరాలు ఉన్నాయా లేదా అనే విషయాలను వెరిఫై అనేది చేయడం కోసం తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీరు ఏదైనా సరే మీ యొక్క వయసు అనేది మార్చుకున్నా, వయసు అనేది లేకపోయినా, వయసు అనేది ఉందని, లేకపోతే వివిధ కారణాల వల్ల ఎవరైనా సరే మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మహాలక్ష్మి పేరుతో ప్రతి నెల రూ. 1500 అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వేసే అవకాశం అయితే ఉంది. ఇది మొదటి అప్డేట్. ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే మహిళలకు సంబంధించి తల్లికి వందనం. తల్లికి వందనంకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో అమ్మఒడి పథకాన్ని అయితే ఉండేది. ప్రస్తుతం ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా తల్లికి వందనం అనే పేరుతో విద్యార్థులు అందరికీ సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో రూ. 1500 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో 1500 ఇస్తామని చెప్పి 13,000 మాత్రమే ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం ద్వారా రూ. 15,000 అనేది అందజేస్తామని అయితే తెలియజేశారు. అంటే ఒక విద్యార్థి చదువుకున్నా, ఇద్దరు విద్యార్థులు చదువుకున్నా, ఎంతమంది చదువుకుంటే అన్ని రూ. 15,000 అనేది నేరుగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయనే దానికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎలిజిబిలిటీస్ అనేవి ఉన్నాయో ఈ యొక్క అన్ని రకాల ఎలిజిబిలిటీలు వీరికైతే రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు విద్యార్థులకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతి విద్యార్థికి పెన్ అనే ఒక ఐడి నంబర్ అయితే కేటాయించడం జరుగుతుంది. అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అంటే ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ప్రస్తుతం ఆధార్ కార్డ్ నంబర్ ఏదైతే ఉందో ఇదే ఆధార్ కార్డ్ నంబర్ తరహాలో ప్రతి విద్యార్థికి ఒక ఐడి నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి నంబర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒక విద్యార్థి ప్రస్తుతం ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు వెళ్లాలన్నా
ఒక డిస్ట్రిక్ట్ నుంచి వేరొక డిస్ట్రిక్ట్ వెళ్లి విద్యార్థి చదువుకోవాలనుకున్నా, లేదా ఒక రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాలనుకున్నా, ఇటువంటి సమయంలో ఏమవుతుందంటే, ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన టీసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి సంబంధించి ఒక పెన్ ఐడీ నంబర్‌ని కేటాయించబోతున్నట్లు, ఒకవేళ ఒక విద్యార్థి ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు వెళ్తున్నా, లేదా ఒక కాలేజీ నుంచి వేరొక కళాశాలకు వెళుతున్నా, అక్కడ ఏదైతే కళాశాలలో చదవబోతున్నారో ఆ యొక్క కళాశాలలో ఈ యొక్క ఐడీ నంబర్ గనుక తెలియజేసినట్లయితే వెంటనే ఆ యొక్క విద్యార్థి గతంలో ఎక్కడ చదవడం జరిగింది అనే విషయాలు అన్ని రావడంతో పాటు, పాత కళాశాల లేదా స్కూల్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క స్కూల్‌కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. పాత స్కూల్‌లో వారు యాక్సెప్ట్ అనేది చేసిన వెంటనే అతనికి సంబంధించిన టీసీ, అలాగే వారికి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ అన్నీ ఈ యొక్క కొత్త కళాశాలకు లేదా కొత్త స్కూల్‌కైతే రావడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్ మానేశారా, లేకపోతే చదువుతున్నారన్న విషయాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా ఈ యొక్క చర్యలు చేపట్టబోతున్నట్లు ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క రూల్స్ అందుబాటులోకైతే రావడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా స్కూల్‌లో జాయిన్ అనేది అయిన వెంటనే వారికి సంబంధించిన ఐడీ నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, అడ్రెస్ వంటి వివరాలనేది తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ ఎప్పుడు వేస్తారో గనుక చూసుకున్నట్లయితే, స్కూల్‌లు ప్రారంభించిన వెంటనే అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది గత ప్రభుత్వ హయాంలో అయితే వేయడం జరిగేది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం జూన్ 21వ తేదీన విడుదల చేయాలని గత ప్రభుత్వంలో నిర్ణయాలైతే తీసుకోగా, ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెలకు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే మరొకసారి రిజిస్ట్రేషన్, అంటే ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన అర్హతలు అనేది మారుస్తారా? లేకపోతే పాత విద్యార్థులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలైతే తీసుకోబోతున్నారో, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి కాబట్టి వీటన్నిటికి సంబంధించి స్కూల్ అనేది ప్రారంభించిన వెంటనే కొత్త విద్యార్థులు అందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించిన వెంటనే వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేసి, అమ్మఒడి పథకం లేదా తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు సంబంధించి ఎంతమంది చదువుకుంటే అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే, ఈ నెల 12వ తేదీనే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలు అందరికీ సంబంధించి వయసుతో సంబంధం అనేది లేకుండా వారి యొక్క ఆధార్ నంబర్ గనక తెలియజేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన 0 బిల్లుతో ఈ యొక్క, అంటే 0 బిల్లుతో ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అనేది అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది మీరైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఉచిత బస్సుకు సంబంధించిన టికెట్ అనేది ఉచితంగా మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క టికెట్ అనేది తీసుకునే సమయంలో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ గనుక చూపించినట్లయితే తప్పనిసరిగా మీకు ఉచితంగా ఈ యొక్క టికెట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఈ నెల 12వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆర్డినరీ బస్సులున్నాయో ఆ యొక్క ఆర్డినరీ బస్సుల్లో మహిళలందరికీ సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని గతంలోనే ఈ యొక్క అప్డేట్ అనేది మనకు ఈ యొక్క 6 గ్యారంటీ పథకాల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ సంబంధించి తప్పనిసరిగా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మహిళలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. లేదా మీకు సంబంధించిన ఓటర్ ఐడీ కార్డు గాని, లేదా రేషన్ కార్డు కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన గుర్తింపు కార్డు మీ వద్ద గనుక ఉన్నట్లయితే, ఆ యొక్క గుర్తింపు కార్డుకి సంబంధించిన నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి ఈ నెల 12వ తేదీ తర్వాత తీసుకోబోయే 3 కీలక అప్డేట్‌లు. వీటితో పాటు కూడా మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయి. అయితే అవి వేరే వేరే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మహిళలకు సంబంధించి పేమెంట్ అనేది వచ్చే పథకాలు మాత్రం ఈ 3 మాత్రం మనకైతే అందుబాటులోకి అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి. త్వరలోనే మరికొన్ని అప్డేట్‌లు మీకైతే తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.